హాయ్ ఫ్రెండ్స్, రేణుకా ఎల్లమ్మ యూట్యూబ్ ఛానల్ నాది. ఇగో ఇప్పుడు బాయికాడ వేయటోళ్ళైనా చిలక్కాడ వేయటోళ్ళైనా పొలం దగ్గర వేయటోళ్ళైనా పొద్దుగాల పాలు ఇంటికి వచ్చేటోళ్ళైనా ఎందుకంటే ఈ ఉడకపోతకు పాములు తేళ్ళు అన్నీ వెళ్తాయి కదా. కొంచెం రైతులు చూసుకుంటూ పోండి, పిల్లలు జల్లలు అందరూ చూసుకుంటూ పోండి. ఎందుకంటే పొద్దున్నే పాలు ఇంటికి వచ్చేటోళ్ళు అటు గొర్రెల కాడికి వేయటోళ్ళు అయినా ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళు పడ్డాయి కదా. ఈ ఉడకపోతకు ఈ నెల మొత్తం ఈ ఉడకపోతకు మొత్తం తేళ్ళు పాములు అన్నీ వెళ్తాయి. ఇట్లా పచ్చగడ్డ వస్తాయి కదా, వాటికి కూడా ఉడకపోతే సాయంత్రం పొద్దున వెళ్తాయి. మేమైతే ఎందుకంటే మొన్న మా పిల్లలు మేము బాయికాడికి పోతుంటే నాగుంబాం అయితే అడ్డం వచ్చింది. చూసుకోకుంటుంటే పిల్లలు అక్కడ దాకా ఉరికింది. పిల్లలు పెద్దోళ్ళు పోతారు కదా, అన్ని చూసుకుంటూ నడవండి. రైతులకు అందరికి ఇప్పుడు చిలకనే పని ఉంటుంది కదా, కట్టెదురుడు, పత్తి గింజలు పెట్టుడు, ఇది అచ్చులు కొట్టుడు, దున్నుడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంటికాడ పిల్లలు భార్య అందరూ ఉంటారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే రైతులు అందరికి మంచిది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. చెప్పినా కదా రాయి ఫ్రెండ్స్ అని చెప్పేసిన పక్క కింద తీయండి. ఇగో మా లక్కీగాడు అయితే ఇగో మా గుడిసెకాడు ఉంటాడు. ఇక కోతులే కావాలి, మా లక్కీగాడు కోతులే కావాలి. కోతులు వస్తున్నాయితే ఒక్క కోతిని ఉంచాడు. ఇక ఏంటి తొండలైనా బల్లులైనా ఎలుకలైనా కోసి చంపేస్తాడు మా లక్కీగాడు. ఒక్కదాన్ని ఉంచాడు. పాము వచ్చినా కూడా ఇట్లా దానికి ఎదురు తిరుగుతాడు. వీడు తేలుని కూడా పట్టిస్తాడు. ఇట్లా దాని ఎమ్మటి మొరుక్కుంటూ ఉరుకుతూ ఉంటాడు. మేము అది మొరిగేది విధానం బట్టి మేము కూడా చూస్తాము. ఈ కుక్క అయితే చాలా మంచిది. కుక్కలు పెంచుకోరు, మనుషులు పెట్టే బదులు కుక్కలు పెంచుకోవాలి బాయికాడ. చిందెలకల్ని కూడా చంపేస్తుంది మా కుక్క. చిందెలకల్ని కూడా కొంచెం సౌండ్ వచ్చింది అనుకో మొత్తం వాసన మట్టి తవ్వి చంపేస్తుంది మా కుక్క. ఇక లక్కీ మా కుక్క పేరు. చిందెలకల్ని అయితే ఒక్కటి ఉంచదు, ఇట్లా ముక్కుతోటి వాసన చూసి చంపేస్తుంది. తొండల్ని కూడా ఉంచది. పాము వస్తేనైతే దానికి ఎదురుగా మొరుక్కుంటా దానికి ఎదురు తిరుగుతుంది. అప్పుడు మేము గుర్తుపడతాము. తేలు కూడా అంతే, తేలుకి కూడా అడ్డం వస్తుంది, ఇట్లా చూపిస్తుంది. మా లక్కీ చాలా మంచిది. మా లక్కీ దానికి లైక్ చేయండి.